వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. గజలక్ష్మి రాజయోగం. కొత్త ఏడాది మే నెలలో శుక్రుడు బృహస్పతి కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. 2023 సంవత్సరం చివరిలో సూర్యుడు, బుధుడు, బృహస్పతి, కుజుడు, శుక్రగ్రహాలు రాశిచక్రాన్ని మార్చుకోబోతున్నాయి. ఇది మేషం నుంచి మీనరాశి వరకు కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ 5 గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోవడం వల్ల బుధాదిత్య యోగం, ఆదిత్య మంగళ యోగం, గురు పుష్య యోగం, గజకేసరి యోగంతో సహా అనేక శుభయోగాలు రాబోతున్నాయి. డిసెంబర్ 25న శుక్రుడు తన సొంత రాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే సంవత్సరం చివరి రోజు డిసెంబర్ 31 రోజు దేవగురు బృహస్పతి మేషరాశిలో సంచరించబోతున్నాడు. తర్వాత 2024 మే 1న బృహస్పతి వృషభరాశిలోకి రాగా మే 19, 2024 శుక్రుడు వృషభరాశిలో సంచరిస్తాడు. శుక్రుడు బృహస్పతి కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ రాశుల జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి. మేషరాశి. గజలక్ష్మి రాజయోగ నిర్మాణం కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి సంతోషం, అదృష్టాన్ని పెంచుతుంది. ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడతారు. వృత్తిలో నూతన విజయాలు సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకుంటారు. సింహరాశి. శుక్రుడు బృహస్పతి కలయిక సింహరాశి వారికి అనుకూలమైన సమయం ఏర్పడుతుంది. అకస్మాత్తుగా ధనలాభం పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది శుభ సమయం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్లు శుభవార్త అందుకుంటారు. తులారాశి. శుక్రుడు బృహస్పతి కలయిక తులారాశి జాతకులు ప్రతి రంగంలోని అపారమైన విజయాలు అందుకుంటారు. కుటుంబ జీవితంలో ఎదురయ్యే సమస్యలు అధిగమిస్తారు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా మధురంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ధనస్సు రాశి. గజలక్ష్మి రాజయోగం నిర్మాణం వల్ల ధనస్సు రాశి జాతకుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తలపెట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.